ఈరోజు ఎల్కుర్తి గ్రామంలో శంకర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన వెంచర్ కోసం ఒక నిండు కారం బలి. ఈ వెంచర్కి సంబంధించిన ఈ ఆర్చి ఏదైతున్నదో ఆ ఆర్చి నాణ్యత లోపం వల్ల 10 mm రాడ్నేమో కింద పిల్లర్కు పెట్టి 20 mm రాడ్ను పైన పెట్టడం వల్ల అధిక వెయిట్ ఉండడం వల్ల ఈ టిప్పర్ లారీ బతుకు జీవుడా అంటూ జీవనోపాధి కోసం తన కుటుంబాన్ని సాదుకోవడానికి చిన్న పిల్లలు 6 నెలలు ఉన్నటువంటి చిన్న పిల్లలను సాదుకోవడానికి కోసం ప్రతిరోజు నిత్యం ఇంట్లో ఉండకుండా ఆ టిప్పర్ను నడుపుకొని ఆ కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యవస్థ. ఈ ఆర్చిలో నుంచి వెహికల్ వెళ్ళాలని తెలిసి గత కొద్ది కాలం నుంచి ఆ చుట్టుపక్కల నుంచి ఈ లారీ ఈ వెంచర్లోకి ఎంట్రీ అవుతుంది. దాన్ని మూసేసిన క్రమంలో తప్పనిసరి పరిస్థితిలో ఆర్చి లోపలికి బండి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. వీళ్ళ అత్యాశకు ఈ వెంచర్ల అత్యాశకు లారీ పట్టనికి పరిస్థితిలో ఈ ఆర్చిలో నుంచి వెళ్ళడం మాత్రం వెళ్ళింది, కానీ వచ్చే క్రమంలో ఏదైతే పైన లింక్ ఉందో జేసీబీకి ఈ టిప్పర్కు లింక్ అవుతుందో కొద్దిగా టచ్ అవ్వడం వల్ల మొత్తం టోటల్ ఆర్చి ఇంజన్ పై భాగాన పడి కొన్ని నిండు ప్రాణాలను కోల్పోయింది. ఇప్పుడు ఈ చేపూరి అనిల్ అనే వ్యక్తికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరు భరోసా? ఆ చిన్నపిల్లలకు తండ్రి అని అడిగితే ఆ తల్లి ఏం చెప్పాలి? ఇలాంటి అక్రమ వెంచరదారులకు, ఇలాంటి పర్మిషన్ లేకుండా చేసే ఈ అక్రమ వెంచరదారులకు ఈ ప్రభుత్వం ఇంకా ఎంతకాలం వీళ్ళకు వెసులుబాటు కల్పిస్తుంది? అన్ని చర్యలు, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే ఇలాంటి వెంచర్లకు అనుమతి ఇవ్వాలి, కానీ లంచాలు తీసుకొని ఇలాంటి వెంచర్లకు అనుమతి ఇవ్వడం వల్ల ఇలాంటి ఎన్నో నిండు ప్రాణాలు బలిగొంటున్నాయి. కాబట్టి అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ ఈ వెంచర్కి సంబంధించి శంకర్ రెడ్డి అనే వ్యక్తి పైన మరియు ఈ లారీకి టిప్పర్ లారీకి సంబంధించిన శివరాజ్ అనే వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. వెంటనే 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసి దీనికి సంబంధిత అధికారులు వెంటనే దీనిపై చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని ఏడల ఆ కుటుంబానికి న్యాయం జరిగిన ఏడల శంకర్ రెడ్డి పైన, పోలీస్ స్టేషన్ పైన, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున రాస్తారోకోలు చేసి ఇలాంటి అక్రమ వెంచర్లకు అనుమతులు ఇవ్వద్దని చెప్పి పెద్ద ఎత్తున రాస్తారోకోలు చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని చెప్పి ఈరోజు ఎలుకుర్తి గ్రామ ప్రజల తరఫున విన్నవిస్తున్నా. ఖబర్దార్ అక్రమ వెంచర్ల ద్వారా.